బ్యాక్ టు న్యూస్. అమరావతి పరిధిలో రెండో దశ భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయ్, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల పరిధిలో సిఆర్డీఏ భూ సమీకరణ చేపట్టనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండాలోని 26 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించింది. మొదటి, రెండో దశల్లో కలిపి 50,000కు పైగా ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాలలో భూమిని సమీకరించనున్నారు. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్లమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు సమీకరించనున్నారు. అసైన్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సమీకరణ ద్వారా సిఆర్డీఏ తీసుకోనుంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.